ఇంకోటి ఇప్పుడు నాకు కూడా, నేను మొన్న కూడా ఇదే కాన్వర్సేషన్ అయింది. ఇప్పుడు నాకు సాహిత్యం మీద విపరీతమైన ఇంట్రెస్ట్ ఉందన్న. అంటే నేను అప్రిషియేట్ చేయగలను మంచి సాహిత్యాన్ని. కానీ నేను తెలుగు చదువుకోలే. స్కూల్ అంతా కేంద్రీయ విద్యాలయం అయ్యేసరికి మాకు హిందీ తప్ప తెలుగు ఉండేది కాదు. రాయడం చదవడం వచ్చు, కానీ ప్రాసలు, అలంకారాలు, సమాసాలు, సందులు ఇవేం తెలియవు నాకు. సో ఇలా ఉన్నవాళ్ళు పాటలు రాయడానికి అర్హత ఉందా లేదా అనేది నా క్వశ్చన్ అనమాట. అందుకని ముందు ఫస్ట్ నీ గురించి చెప్పు. నీకు ఇవన్నీ ఐడియా ఉంటాయి అంటే రాసేటప్పుడు ఇవన్నీ ఆలోచిస్తావా, లేదా మనసులో ఉన్నది రాసేయడమేనా? యాక్చువల్గా ఇదేం కొలమానం కాదు. దిస్ ఈజ్ నాట్ ఎ స్కేల్ దట్ నువ్వు తెలుగు మీడియంలో చదువుకుని ఉండాలి, లేకపోతే ఇన్ని పుస్తకాలు చదివితేనే తెలుగులో పాటలు రాయొచ్చు అనేది. దట్స్ ఎ మిత్. యాక్చువల్గా ఎక్స్ప్రెషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మనం ఏ భావాన్ని వ్యక్తం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ తప్ప గొప్ప గొప్ప పదాలు వేసాము అందులోని. ప్రాస మాటని ఇంకొంచెం, భావాన్ని ఇంకొంచెం అందంగా చేస్తుంది తప్ప భావగంభీరం ఉండాలి ఫస్ట్. నువ్వు చెప్పే దాంట్లో ఒక అందమైన విషయం, అందమైన అంటే ఎమోషన్ ఏదైనా కావచ్చు, అది బాధ అవ్వచ్చు, బ్యూటీ అవ్వచ్చు. దాని తర్వాత ఇవన్నీ అలంకారాలు కానీ లేకపోతే ప్రాసలు కానీ ఇవన్నీ కూడా ఇట్ విల్ ఎన్హాన్స్ ది బ్యూటీ ఆఫ్ యువర్ దట్ ఎక్స్ప్రెషన్. బట్ ఐడియా నీకు ఐడియా ఉందా అన్న? నీకు బాగానే వాటి గురించి అవగాహన ఉందా? నేను పెద్దగా చదువుకోలేదు తేజ. నేను అంటే చదువుకున్నాను, అంటే తెలుగు మీడియంలోనే చదువుకున్నాను. నేను చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉండింది పుస్తకాలు. వన్ గుడ్ ఎగ్జాంపుల్ ఐ కెన్ టెల్ యూ, ఈ మాట అడిగావు కాబట్టి. చలంగారి గురించి చాలామంది రైటర్స్ అప్పుడోళ్ళు ఇప్పుడోళ్ళు చాలామంది చెప్పేది ఏంటంటే, ఆయనకు తెలిసిన పద సంపద తక్కువే. తెలుసుండొచ్చు, ఆయన చదవంది కాదు, ఆయన ఇంగ్లీష్ ఎక్కువ చదువుకున్నారని అంటారు, ఇంగ్లీష్ లిటరేచర్ ఎక్కువ చదివారని అంటారు. ఆయన వాడిన పద సంపద చాలా తక్కువ, పదజాలాలు చాలా తక్కువ. కానీ వాడిన ప్రతిదాన్ని కూడా ఒక గుణపంలా వాడాడు అని అంటారు. ప్రతి మాట కూడా గుచ్చుకునేలాగా. అంటే మనకి ఎంత సాహిత్యం తెలుసు, మనకి ఎన్ని పదాలు వచ్చు, ఇది కాదు ముఖ్యం. ఉన్నదాన్ని మనం ఎలా వాడుతున్నాం, పదప్రయోగం ఎలా ఉంది, ఎంత సూటుగా చెప్పగలుగుతున్నాం, ఎంత నిజాయితీగా చెప్తాం. నిజాయితీ ఆర్ట్లో ముఖ్యమైంది. ఎవరినో ఇంప్రెస్ చేసేయాలని కాదు కదా ఇది. నిజాయితీతో నీలో లోపల నుంచి వచ్చిన దాన్ని, పొడుచుకొచ్చిన దాన్ని నువ్వు బయట పెట్టగలిగితే అదే ఎదుటి హృదయంలో గుచ్చుకుంటుంది. సో చలంగారి గురించి అభిప్రాయం అదే దట్ అప్లైస్ టు ఎవ్రీ వన్. మనం పెద్ద పెద్ద మాటలు రాయాల్సిన అవసరం లేదు, పెద్ద పెద్ద అలంకారాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఉన్నదాన్ని సూటిగా నిజాయితీగా చెప్పగలిగితే కూడా. ఇప్పుడు నువ్వు చెప్తుంటే నాకు గుర్తొచ్చింది, ఈవెన్ నువ్వు కూడా విపరీతం గజల్స్ వింటావు కదా. మెహదీ హాసన్ గారి రేంజ్ గురించి కూడా అదే చెప్తారన్న. ఆయన 1.5 ఆక్టేవ్ పాడగలిగేవాట అంతేట. 1.5 ఆక్టేవ్ పాడేవాట. కింగ్ ఆఫ్ గజల్స్ కదా ఆయన. ఆయన తర్వాత ఇప్పుడు ఆయన ఏమంటారు, ఒక పదాన్ని పలికే పద్ధతిలో పిండేసేవాడు అనమాట. అక్కడతోటి అయిపోయేది అనమాట. నాకు కరెక్ట్గా ఏదో పాట फिर से मुझे छोड़ के जाने के लिए रंजिश, ఆయన జస్ట్ छोड़ के जाने के అది. తర్వాత ఎవరో చెప్పారు ఆయన 1.5 ఆక్టేవే పాడగలట అంటే, దెన్ ఐ వాజ్ లైక్, బికాస్ దట్ వాజ్ ద టైమ్ వెన్ యాక్చువల్లీ నేను సింగర్స్ అందరు విపరీతం, ఇప్పుడు అనురాగ్ అన్న, కాలభైరవ, తర్వాత సిద్ శ్రీరామ్, వీళ్ళందరూ విపరీతమైన రేంజ్, లైక్ హై నోట్స్ పాడుతూ వస్తున్న పాటల టైంలో చాలా ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యేవాడిని నేను. అంటే నాకేంటి ఒక నోట్ నుంచి పైన పాడలేకపోతున్నాను అన్నప్పుడు ఐ హర్డ్ ది స్టోరీ ఫ్రమ్ సంబడి. ఐ లైక్ యూ సెడ్, ఐ థింక్ అప్లైస్ టు లిరిక్స్ ఆల్సో. ఆర్ట్లో ఏది కూడా లిమిటేషన్ అని అనుకోకూడదు. ఆర్ట్కి లిమిటేషన్ ఉండదు. ఉన్నదాన్ని మనం ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాం అనేది. ఇది కరాటీలో ఏదో టెక్నిక్ ఉంటుంది. ఒక ఆయనకు ఒక కాలు ఉండదు, ఆ కాలు లేకపోవడం వల్ల ఇట్ ఈస్ అన్ అడ్వాంటేజ్ ఫర్ హిమ్. ఏంటంటే అపోనెంట్కి ఆయన కింద పడగొట్టాలంటే ఈ కాలు మీద తన్నాలి. ఒకటే కాలు ఉంది దానికి, కాలు తనడానికి లేదు. సో ఇట్ ఈస్ ఈ కుడ్ హ్యావ్ యూజ్డ్ ఇట్ యాజ్ అన్ అడ్వాంటేజ్. సో ఇలా ప్రతి సందర్భంలోనూ మనకేంటంటే, నా రేంజ్ కూడా అంతే. నీకులా ఐ థింక్ నాకులాగా నాకేం లేదు, నీకులా కాదు. నా రేంజ్ ఇప్పుడు మిగతా ఏ సింగర్స్తో కంపేర్ చేసినా సరే ఒక నోటు, ఒక 1.5 నోట్ కిందకి దించాలి నేను పాడాలంటే. కంపోజర్స్ పాపం రెగ్యులర్గా మేల్ వాయిస్కి ఎలా ఉంటుందో అలా చేసి ఇచ్చినప్పుడు
నేను ప్రతిసారి కూడా అడిగి నేను 1 నోట్ 1.5 నోట్ కిందకి దించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే దట్ ఈస్ ఆర్ ఓన్ రేంజ్. అలా అని చెప్పి అది లిమిటేషన్ ఏం కాదు అది. అవును, దానివల్లనే నీ టెక్స్చర్ అలా ఉంది కూడా కదా. Subscribe to Swipe Up Studios.